ర్యాపిడ్ ఫైర్ బ్రో. సింగిల్ వర్డ్‌లో సింగిల్ ఆన్సర్. ఒక్క పదంలో చెప్పాలంటే 'బిగ్ బాస్' అంటే ఏం చెప్తారు? నా ఒక్క పదంలో 'బిగ్ బాస్' అంటే ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటారు. యెస్. మీ లైఫ్‌లో ది బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు 'బిగ్ బాస్' హౌస్‌లో? హౌస్‌లో చాలా మంది ఉన్నారన్న. ఒక్కరని చెప్పలేను నేను. నిజంగా ఇప్పటివరకు కాంటాక్ట్‌లో ఉన్నారా బ్రో 'బిగ్ బాస్' ఉన్నారు. కంటెస్టెంట్స్? ఉన్నారు. లైక్ ఎవరెవరు? అంటే ఎలా ఉంటుంది మీ బాండింగ్ అంతా? మా బాండింగా లైక్ భరణి అన్న కావచ్చు, హ్మ్. డెమాన్ పవన్ కావచ్చు, రీతు కావచ్చు, ఇమాన్యుల్ అన్న కావచ్చు, తనూజక్క కావచ్చు, కళ్యాణ్ పడాల కావచ్చు, హ్మ్. తర్వాత ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇంకా. లైక్ సుమన్ అన్న. ఏమన్నా కాల్ చేస్తావా లైవ్‌లో ఏమన్నా? ఎట్లా ఉంటుంది మీ బాండింగ్ ఆడియన్స్ తెలియనికే? ఇప్పుడా? తనుజ గారికి ఇయ్యండి. ఎట్లా ఉంటది? కళ్యాణ్ పాడాలనైనా లేదా తనుజ గారు? ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు ఆడియన్స్‌కి. హలో. హలో. రాము ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అండి ఏంట్రా అండి? చెప్పక్క. ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉండే. అవునా? ఏం లేదు, చిన్న ఇంటర్వ్యూలో ఉండే మీ ఫ్యాన్స్ కోసం కాల్ చేయమంటే చేశా. నేను మాట్లాడుతా. ఓకే. ఎక్కడున్నావు అక్క? ఇంట్లో ఉన్నాను నాన్న నేను. అవునా? మ్మ్. సరే, మనం ఇన్ని రోజులైందాక కలుద్దాం. కలుద్దాం. నేను మొన్ననే మెసేజ్ చేశాను కదా సాంగ్ గురించి. అవును. మీరు ఎప్పుడు అనేసి మళ్ళీ నువ్వు అప్డేట్ చేయలేదు నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఉందక్క, అండ్ మీకు కూడా సాంగ్ అని చెప్పాను కదా, అది వినిపిస్తా. విత్ కాంబినేషన్. షూర్ గా. బట్ మీరు ఉన్నప్పుడు చెప్పు. లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను. సరే అక్క. నేను వస్తా. సరే అక్క. ఓకే నాన్న. సమ్ ఆడియన్స్ కాల్ చెప్పమా? ఒకసారి ఆడియన్స్ కంటే హాయ్ చెప్పవా? కాదు, ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూలో ఉన్నావా? ఎస్. అందరికి హాయ్. యా హాయ్. హాయ్. ఓకే. మాట్లాడతావు? హలో. యా హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, నా పేరు మహేష్. యాక్చువల్లీ 'బిగ్ బాస్' టైంలో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో రాము బ్రోకి అడిగాను ఎలా ఉంటుంది మీ బాండింగ్ అనేసి, లైవ్లో కాల్ చేయించాము. ఓకే. సో సింగిల్ వర్డ్లో రాము బ్రో గురించి చెప్పాలంటే ఏం చెప్తారక్క? పటాకా డబల్ ధమాకా. సింగిల్ పటాకా డబల్ ధమాకా. ఐ కెన్ సే దట్. లైక్ అలా చెప్పొచ్చు. బికాజ్ హౌస్ లో వాడు ఉన్నంత వరకు పాపం నన్ను చాలా ఎంటర్టైన్ చేసేవాడు. పాటలు పాడుతూ, ఏదేదో సామెతలు చెప్తూ, కబుర్లు చెప్తూ. చూసాం అక్క హౌస్ లో ఉన్నప్పుడు. అండ్ ఈస్ వెరీ టాలెంటెడ్. అవునవును. థ్యాంక్ యూ అక్క, కాల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అక్క. బాయ్ నాన్న. బాయ్. అండ్ హౌస్ లో మీరు ఒక వీడియో చూపించారు బ్రో వీకెండ్ లో, నాగార్జున గారు. సో అన్ని సీన్స్ లో మీరు బ్యాక్ సైడ్ నిలబడి ఉంటారు కదా, వీకెండ్ లో చూపించారు చూసిన, చాలా ఫన్ అనిపించింది బ్రో అసలు. అది బాగా వైరల్ అయింది కదా. అది దానివల్ల ఇంకా ఇది వచ్చింది బయట. చాలా అమాయకత్వం మరే మనలో అంటే చాలా ఎమోషనల్ అనిపించింది ఆ సీన్. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను అక్కడ నా క్యారెక్టర్ అంతే. అంటే కొన్ని సిచ్యువేషన్లో కావాలని చేసింది ఉన్నాయి. అంటే సరే మీరు గొడవ పడండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, మీరు ఏంది తెగ గొడవ పడుతుంటారు కదా, ఏంది ఇంతగానం ఏముందని చెప్పి నిజంగా బ్రో చూస్తుంటాను నేను. బిగ్ బాస్ లో ఎవరు ఎక్కువ డ్రామాలు చేస్తారు బ్రో? డ్రామాలు ఎవరు ఎక్కువ చేస్తారు? డ్రామా అనేది ఏముండదు బ్రో, అది అంత డ్రామా చేసినా తెలిసిపోతుంది అప్పుడే. రియాలిటీ అదంతా రియల్గా ఉన్నారు అందరు, జెన్యున్గా ఉన్నారు. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే బ్రో? ఫేవరెట్ అనేది లేదు బ్రో. నార్మల్గా అయితే అందరికీ ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ తప్పదు ఇంకా. అండ్ మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా, సింగర్ అవ్వాలనుకుంటున్నారా? డెస్టినీ ఎక్కడ తీసుకెళ్ళి పెడితే అక్కడ అది. అంటే ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఏం అంటే ట్రై ఎట్లా చేస్తారు? ఏ రకంగా ట్రై చేయాలి? మీరు ఫ్యూచర్లో హీరో అవ్వాలనుకుంటున్నారా, సింగర్ అవ్వాలనుకుంటున్నారా? నేను అదే చెప్పినా కదా బ్రో, ఒక ఇది పెట్టుకుంటే, ఒక హోప్ పెట్టుకుంటే అది రీచ్ కాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాయి కదా నాన్న. నేను వేరే ఏది చేయలేకపోతా తర్వాత, అది కాకుండా ఇది కాకుండా అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఈ మధ్యలో చాలా రకరకాల ట్యాగ్ లైన్స్ ఉంటాయి లవ్ మీద. సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? ఇప్పుడు లవ్ అనేది, ప్రేమ అనేది ఒక ఓన్లీ ఇద్దరు ఒక మేల్ ఫీమేల్ చేసుకునేది అనేది ఒకటి కాదు కదా. లవ్ అనేది అన్ని రకాలుగా వస్తాయి. లవ్ అనేది చాలా గ్రేట్ థింగ్, అది అంటే చాలా పవర్ఫుల్. ప్రేమ అనేది అంత ఈజీగా రాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఇద్దరు బాండింగ్ అది ఒక చిన్న మంచి ప్రేమ, ఒక ఇది ఉంటే తప్ప అంత ఫీల్ ఉండదు. సరే నాన్న, ఓకే నాన్న, టేక్ కేర్, అది అందరికీ రాదు, అందరికీ చెప్పదు, నేను కూడా ఈవెన్. సో అది చాలా ఇది ఉంటుంది. సో కానీ దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి మనం దాని ప్రేమ అని, ఒక మేల్ ఫీమేల్ ప్రేమ అని, లవ్ అని దాన్ని పెట్టుకొని
ఇంకో ఏదో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్స్ట్రా అన్నీ జరుగుతుంటాయి. అది నా దృష్టిలో వరస్ట్. ఓకే, ఫ్యూచర్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా దేనికి ఎక్కువ scope? ఫ్యూచర్ నేను ఆలోచించాను బ్రో. జరగాలి కదా, ఏదో ఒకటి అంటారు కదా, మ్యారేజ్ అయితే చేసుకో. అది తర్వాత విషయం, ఇంకా అది తర్వాత నా లైఫ్లో. అండ్ సింగిల్ వర్డ్లో కళ్యాణ్ పగడాల గురించి చెప్పాలంటే జీనియస్. జీనియస్. బర్నీ గారు బర్నీ అన్ననా? బర్నీ అన్న ఇది పాత వేరే అన్న, అంతా వేరే. టచ్లో ఉన్నాడు ఎప్పటికీ. బర్నీ అన్న ఒకరిని నమ్మిండు అంటే ఖచ్చితంగా బర్నీ అన్న చాలా మందికి ఆఫర్స్ కూడా ఇస్తాడు అంటారు, నిజమేనా? అంటే ఏ రకంగా అంటే వర్క్ పరంగా లైక్ మోస్ట్లీ ఏమో, అంటే నాకు మీకేమైనా అన్న ఫీల్డ్ పరంగా నాకు మీకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా రిఫరెన్స్ గానీ ఏమైనా చేసేవాడు? చేస్తా అన్నాడు. చేస్తా. ఓకే, ఇమ్మాన్యుయల్ గురించి చెప్పాలంటే ఇమాన్యుల్ అన్న చాలా స్ట్రగుల్డ్ పర్సన్. పైన అందరూ నవ్విస్తాడు కానీ చాలా ఫేస్ చేసి వచ్చినాడు ఆయన కూడా. చాలా మంది అన్నదమ్ములు ఉంటారు. అండ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ సుమన్ శెట్టి. ఇంకా ఆయన అయితే చాలా ఇన్నోసెంట్, ఇంకా చాలా ఇన్నోసెంట్. ఓకే, జెన్యూన్ పర్సన్. అండ్ సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు, మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎస్ సుమన్ శెట్టికి. సంజన గారి గురించి మోస్ట్ ఇంటెలిజెంట్, అన్నీ తెలిసి కూడా నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది అమ్మ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ ఒక జోష్ వచ్చి ఒక పాటతో ఎండి ఏదో మా ఆడియన్స్ అందరు జోష్లో డ్యాన్స్ చేయాలి. జోష్ వద్దు కానీ నా సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్, ఓ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏదైతే చేయబోతున్నానో ఆ సాంగే పాడి వినిపిస్తా. ఓ సర్ప్రైజ్ అనుకోవచ్చు మాకు అందరికి. నో ఇంతకుముందు 2 ఛానల్లో వాడే ఆల్రెడీ. ఓకే డన్. సో నో ఇష్యూ. ఓకే. మొన్న గంగు గాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే, గజ్జలేసుకొని కన్న పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే, గంగు గాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే, గజ్జలేసుకొని పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే, దాన్ని చూసిన మనసే ఆగమాయరా, ఆగలేక నా వయసే చెప్పమందిరా, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే. వావ్ సూపర్ బ్రో, చాలా బాగుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతా అని ఇయర్లీ వెయిట్ చేస్తున్నారేమో, ఆ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది అని. అదిరిపోతుంది సాంగ్, చాలా బాగా వచ్చింది. ఇందులో మళ్ళీ రాము రాథోడ్ మార్క్ అనేది 100% మీకు కనిపిస్తుంది. నిజంగా అంటే ఒక లిరిక్స్ నేను అబ్బాయి ఇది ఇక్కడ ఇలా ఇది ఎలా రాశారు అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతారు. 100% ఓకే, అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ బ్రో. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫైనల్గా ఆడియన్స్కి ఏం లేదు బ్రో, మీరు ఏదన్నా చేయండి, చేసే పనిని కొంచెం డెడికేషన్తో చేయండి అండ్ ఒక బాధ్యతగా చేయండి. ఏ పని ఉన్నా కానీ అది చాలా వరకు లేజీగా అయిపోతున్నాం నేనని కాదు, చాలామంది కొంచెం మనం లేజీలోకి వెళ్ళిపోతున్నాము. అంటే ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ తర్వాత ఈ సోషల్ మీడియా ఏదైతే వచ్చిందో చాలా వరకు మొత్తం ఫోకస్ అంతా దాని మీదనే వెళ్ళిపోతుంది. అవతలోడు ఏం చేస్తున్నాడు అని కూడా అర్థమవుతలేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్లలో ఉన్నారు చాలామంది కూడా. సో ప్లీజ్ మీరు ఎవరిని కూడా నమ్మకండి దయచేసి. ఇది ఒకటి నేను చెప్తా, కొంచెం ఆచితూచి అడిగేస్తూ వెళ్ళండి అంతే. ఇంకా కొత్త వాళ్ళకి ఇది సజెషన్ అంటారు. ఎస్ 100%. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చాలా విషయాలు చెప్పారు, మీరు టైం కూడా కేటాయించారు. ఇప్పుడు ఎంత బిజీ వర్క్లో ఉండి కూడా మాకు టైం ఇచ్చారు. మీ ఇల్లు కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ డ్రీమ్ ఏదైతే మీ డ్రీమ్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయాలి, మంచి హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలనేసి మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.